ఆ సభ్యత్వం నిలబెట్టుకోవటం. ఆ, రెండోది ఏంటి అంటే ఈ అసెంబ్లీ ఎన్నిక మళ్ళీ అసెంబ్లీ స్థానాలకి ఉప ఎన్నికలు జరిగితే గెలిచే అవకాశం లేకపోవటం. ఉమ్, ఈ రెండు కోరికల్ని నెరవేర్చు కారణాలని చూపించుకుంటూ ఉమ్, మూడోది ఏంటి అంటే గవర్నమెంట్ మీద ఇప్పుడు తాడేపల్లి ప్యాలెస్ లో ఉండే జగన్మోహన్ రెడ్డి ఎట్లా మాట్లాడాడో చూసాం. అవును. పోలీసుల్ని ఎట్లా హెచ్చరించి బట్టలిప్పదీసి కొడతానని చెప్పి పబ్లిక్ లోకి వచ్చి మాట్లాడిన వైనం మనం చూసాం. అవును. అటువంటి వ్యక్తి అసెంబ్లీకి వచ్చి ఏం చేస్తాడు? ఉమ్, అసెంబ్లీకి వచ్చి అతని సబ్జెక్ట్ ఉన్న వ్యక్తి అయితే ఉమ్, ఎవరైనా అండి, అంటే జగన్మోహన్ రెడ్డి గురించి కాదు, ఎవరైనా సరే సబ్జెక్ట్ ఉంటే మాట్లాడతారు, ఉమ్, సబ్జెక్ట్ ఉంటే డిస్కస్ చేస్తారు, చర్చలో పాల్గొంటారు. ఉమ్, సబ్జెక్టు లేని వ్యక్తి బూతులు తిడతాడు. ఓకే. మొత్తం స్టార్ట్ ఇది 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 సైకాలజీ అండి. ఇది అంతే కదా, గట్టిగా అరిచి అరిచి పై చేయి సాధించే ప్రయత్నం, పరిచయం బూతులు తిట్టడం మొదలు పెట్టేస్తాడు. అవును. అందుకని జగన్మోహన్ రెడ్డికి ఇప్పుడు ఉదాహరణకి మిర్చి రైతుల సమస్య ఉందండి. ఉమ్, ఈ మిర్చి రైతుల సమస్య గురించి రేపు జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి వచ్చి ఏం మాట్లాడగలుగుతాడు? ఏం లేదు, జీవో ఇచ్చింది ఆయన కదా 7,000కు. ఏం మాట్లాడతాడు? ఉమ్, నువ్వు 7,000కి జీవో ఇచ్చావు అని చెప్పి ఆ జీవో కాపీ చూపిస్తే జగన్మోహన్ రెడ్డి ఏం మాట్లాడగలుగుతాడు? అందుకే కదా ఇంట్లో కూర్చొని మాట్లాడతా మీరు అక్కడ సమాధానాలు చెప్పండి అంటున్నారు, నేరుగా కాకుండా. ఇప్పుడు ఏది అసలు పూర్తిగాని ప్రాజెక్ట్ ని ఆ, నేను జాతికి అంకితం చేశానన్నాడు, వెలుగొండ ప్రాజెక్టుని. అది తీసుకొచ్చి అవన్నీ తీసుకొచ్చి ఇరిగేషన్ శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు హౌస్ లో ప్రస్తావించి అయ్యా నువ్వు చేసిన నిర్వాహకం ఇది ఉమ్, అని చెబితే ఏం సమాధానం చెప్తాడు? అంతే. కుప్పంకి నీళ్లు ఇచ్చింది నేను అని చెప్పి పెద్ద పబ్లిక్ మీటింగ్ లో చెప్పాడు. సెట్టింగ్. ఇప్పుడు సభానాయకుడుగా ఉన్న చంద్రబాబు నాయుడు ఆ కుప్పంలో గేట్లు ఎత్తేసిన గేట్లు Visuals. పెట్టి జగన్మోహన్ రెడ్డి రాగానే ట్యాంకర్లతో నీళ్లు పోసి ఎత్తేసుకెళ్లారు కదా, అవును. ఆ ఫోటోలు చూపిస్తే జగన్మోహన్ రెడ్డి ఏం సమాధానం చెప్తాడు? అంతే కదా. ఇటువంటి విషయాలన్నీ జగన్మోహన్ రెడ్డికి కూడా చాలా స్పష్టంగా తెలుసు. ఉమ్, తను అసెంబ్లీకి వస్తే ఏమవుతుందో. సరే కానీ ఇక్కడ ఏంటి అంటే ఇక్కడ కాంటుబట్టు పొజిషన్ లోకి వచ్చేసాడు. అవును. సరే, మన శపథాలు కానీ శాపాలు కానీ ఏమైనా ఉంటాయా రేపు? ఖచ్చితంగా ఉంటాయి. బట్టలింపు తీసుకొడతాడు జగన్మోహన్ రెడ్డి, బట్టలింపు తీసుకొడతాడు. ఆ, అసెంబ్లీలోకి వచ్చిన ఇదే భాష. అంటే నేను ఆ పదం పలకటానికి చాలా సిగ్గుపడుతూనే చెప్పాను పవన్ గారు అంతే మీతో. కదా సార్, నిజమే కదా సార్. అదే భాషని అసెంబ్లీ